చూడండి అందరూ ముందు అంటే మనం చేసినట్టు చేసింది అదో చూడండి మా ఆయన ఇంకా ఈ అన్న ఒక ముందు చిల్లరంగడి వేసుకునేవాడంట. అన్న చెప్పన్నా, ముందు అంగడి వేసుకునేది, మళ్ళీ తర్వాత ఆవులు తెచ్చి ఆవులు అంగిల్లో ఏమనిపించింది మీకు? ఎందుకు అంగడి తీసేశారు? ఇది పెట్టాలనుకొని చేసినామంటే అంటే ఒక రైతులాగా బతకాలి, నలుగురికి మన నుంచి కూడా ఒక పాలు సౌకర్యంలో ఎంతో మందికి పోతాయి కదా. ఓకే, ఇప్పుడు హ్యాపీ అనిపించిందా అన్న? అన్ని ఎన్ని ఆవులు ఉన్నాయి? 12 ఉన్నాయి. దూడలు ఎన్న? 5 దూడలు. ఓకే, దీనికంతా ఎంత మాత్రం పెట్టుబడి వేసింటారు? 40 లక్షల పైన. ఓకే, మీకైతే ఇప్పుడు బాగుందే, హ్యాపీగా? బాగా పాలు ఎన్ని ఇస్తున్నాయి? ఇప్పటికైతే 50-60 పర్వాలేదు కదా. ఎన్ని ఆవులు ఇస్తున్నాయి పాలు? 8 ఆవులు ఇస్తాను. ఇంకా 4 ఇంకా 4 ఉంటే ప్రెగ్నెన్సీనా అవి? ఓకే ఓకే, అంతా ఇంకా అన్నీ ఈనేస్తే ఇంకా మంచిగా వస్తాయి కదా మీకు, చాలా హ్యాపీ. 100 లీటర్లు. ఓకే, అంటే మనకి బాగానే గిట్టుబాటు అవుతుంది కదా, ఇబ్బంది లేకుండా బాగా సెట్ అయిపోతే గిట్టుబాటు అవుతుంది. మా సెట్ అయ్యేంత వరకు మనం కష్టపడాలి. అంటే నీ పక్క నుంచి ఏం చెప్తావు మా సబ్స్క్రైబర్కి? ఎవరైనా రైతులు ఇలా చేయాలంటే చేయండి అలా చెప్పు, మీరేం చెప్పగలరో చెప్పండి. నేనేం చెప్పలేదు. ఓకే, అన్న అయితే చూడండి, ఇంకా అన్న కూడా అంతా చేస్తున్నాడు. అన్న అంటున్నాడు ఇంకా మీ అందరూ కూడా ఇది ఇలా చేయాలి, ప్లాన్ ఉంటే ఇలా చేయండి. ఇప్పుడే ఎంత ఇంకా అన్నీ చూసి ఇంకా ఎంత మాత్రం వస్తుందని 2 months వరకే ఇది ప్లాన్ చేశాను. ఎన్నాళ్ళ వరకు పెట్టారన్నా? 2 నెలలు అయిందా? ఇంకా దాన్ని అంటే అన్నీ చూసి బెనిఫిట్ ఎంత అయింది దాని అంతా చూసే వరకు మీరేం చెప్పరు ఇప్పుడు. ఓకే, రైతులకి అందరూ గుర్తించండి. అంటే ఇప్పుడు అన్న కొత్తగా చేస్తున్నారు కాబట్టి ప్లానింగు 2 months అయిందంట, 2 నెలల వరకు అన్నీ ఇంత చేశారు, తెచ్చినారు. అన్నీ 40 లక్షల పైన అయిందంట. ఆవులు చూడండి ఇలా ప్లాన్ చేశాడు. దూడలు 5 నింటే 5 ఆడబిడ్డలను ఇచ్చింది. చూడండి ఆవులు ఇలా ప్లాన్, అది మిషన్లో కటింగ్ చేశారు. ఇంకా 12 ఆవులు పెట్టాడు ఒకే అన్న. కోళ్ళు ఉన్నాయి, దూడలు చూడండి 50-60 లీటర్లు ఇస్తున్నాయంట. ఇప్పుడు 8 ఆవులు ఈనిండేటి, పాలు ఇస్తానేది 8 అంట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నిన్న ఒకటి ఈనిందంట, ఇంకా 4 ఈనాలంట. లేదు అది అయ్యేటి ఇంకా 4 ఉన్నాయి. అంటే చాలా మంచిగా అనిపించింది. అన్న ముందు అంగడి పెట్టినాడంట, జోరుగా పెద్దగా అంగడి పెట్టింది. నచ్చలేక బిజినెస్ ఏందిలే అనేసి ఆవులు తెచ్చి దాంట్లోని చేస్తా అన్నాడు. ఇంకా నాకు చాలా ఇష్టమైందమ్మా ఇలా ఫారం పెట్టాలని అనేసి ఇంకా ఇలా పెట్టి, ఇంకా చూడండి కడిగేకి దానికంతా మంచిగా చూడండి గంధరాలు పోయేదానికి ఇట్లా వెళ్ళిపోతాయి. ఇంకా నీట్గా అంతా పెట్టారు, భలే చాలా బాగా చేశారు. చూడండి కడిగేకి కూడా ఒక అబ్బాయి బ్రష్ చేస్తుంటే ఇంకా ఆయన పైప్తోనే అలా కడిగేస్తున్నారు అన్నమాట. చూడండి పైపులతోనే కడిగేస్తున్నారు, చాలా మంచిగా పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరూ కూడా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఇలా చేయండి. మాకైతే చాలా హ్యాపీ అయిపోయింది నిజంగా. నా పెద్దయ్య చూడండి ఎన్ని ఆవులు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు, చాలా బాగా అనిపించింది. ఇవంతా ఇంకా ఈనాలంట, ఈనితే ఇంకా 100 లీటర్లకు పైన ఖచ్చితంగా వస్తాయి అని అయితే చెప్తున్నాడు. మీ అందరికీ ఏమనిపించిందో చూడండి. మీలో కూడా ఎవరైనా ఇలా చేయాలి అనిపిస్తే డ్యూటీలు చేసేవాళ్ళు కానీ, లేదు ఇంకా బిజినెస్లు చేసేవాళ్ళు కానీ అలా ప్లాన్ చేయండి. చూడండి గడ్డి ఇక్కడ వేసేకి, గడ్డి వేసేకి కూడా ఎంత బాగా నీట్గా గాడీలు చేసి ఎంత లక్షణంగా చూడండి ఎంత మంచిగా చేసినారంటే నిజంగా చాలా హ్యాపీ అయిపోయింది నాకైతే. చూడండి ఎంత మస్తుగా అనిపిస్తుంది కదా. చూడండి ఇలా పైపులతోనే కడిగేసి అంత నీట్గా పెట్టినారు. ఇంకా ఇది వాటర్ అయితే పోవడానికి ఆ పక్క పెట్టినారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా మంచిగా పెట్టినారు ప్లానింగ్స్. చూడండి హ్యాపీనా. కోళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి, మస్తుగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే మీకు అది చూపిస్తాను.
చూడండి కోళ్ళు కూడా నాటి కోళ్ళు అంతా దండిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి బాగా గడ్డి అయితే అయినా బాగా పెట్టినారు. చూడండి అదంతా చెరుకు తోట కాదు, గడ్డి. అదంతా కూడా గడ్డి, అంతా బోర్ కాడే అంత మంచిగా ప్లాన్ చేసినారు. చూడండి ఇదంతా ఇక్కడ వచ్చేస్తుంది. అది ఆవులకు కట్టేకి అది ఇది గంధరాలది ఇట్లా వస్తుంది. ఆవులతో కడిగి అంతా పేడ కడిగేది అంతా ఇట్లా వెళ్ళి వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా పైపులు వేసేసినారు లోపల నుంచి. చూడండి పైపులు వేసేసి నీట్గా వేసేస్తున్నారు. అది చూడండి గడ్డి ముక్కలు కూడా అందులోనే వచ్చేస్తుంది. దాంట్లోనే గడ్డి ముక్కలు ఎంత నిలిచిందంటే దాంట్లోనే అంతా పైపులు పెట్టేసినారు. నీట్గా అంతా వెళ్ళొచ్చేస్తుంది అనమాట. తొట్టిలు, ఆ తొట్టిలు నిండిపోతే మళ్ళా ఎత్తిచ్చేసేది. అలా పెట్టారు, భలే బాగా పెట్టినారు. చూడండి తోట, ఇల్లు కట్టినారు ఇక్కడే. రెండు ఇల్లు ఇంత మంచిగా చాలా బాగా చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఎవరికైనా మీలో ఎవరైనా ప్లానింగ్ ఉంటే ఇలా చేయండి, డెఫినెట్గా ముందుకు వస్తారు, దేవుడు మంచిగా చేస్తాడు. నాకు కూడా ఇలా చేయాలని చాలా ప్లానింగ్ ఉంది. సో అందుకని నేను చూసేకి వచ్చిన. చూడండి ఇక్కడ పైపులు, ఆవులు కట్టే రింగులు అయితే ఎంత బాగా పెట్టినారు. చూడండి ఆ రింగులు అయితే ఎంత మంచిగా పెట్టారు. దూళ్ళకు తాపిచ్చేకి ఇందులో పెట్టేసి దూళ్ళకు తాపిస్తారు. దాంట్లో పోసేస్తే పైపులు అయితే దూడకు పెట్టేస్తే తాగేస్తాయి. ఇంకా అక్కడ చూడండి ఆవులు కట్టేసేకి, గాడీలు కడిగేకి పైపులు, ఇదంతా కూడా కడిగేస్తే అంతా ఆ పక్క తొట్టికి వెళ్ళిపోతుంది నీట్గా. అంతా ప్లాన్ అయితే సూపర్గా ఉంది. ఇలా చేయండి. మీలో కూడా సీట్లు వేసారు, పైన లైటింగ్స్ అంతా మస్తుగా పెట్టారు. చూడండి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో నాకు చెప్పండి. చూడండి బాగుందా, చాలా బాగుంది కదా, అద్దరిపోయింది. ఓకే అందరికీ నమస్తే. చూడండి అందరూ కూడా నాకు కూడా నేను ఇలా చేయాలి అని ఉంది. నాకు కూడా అందరూ బ్లెస్సింగ్స్ పెట్టండి, నాకు కూడా ఇలా చేయాలి అని. చూడండి దాంట్లో గాడీలు కూడా కడిగేస్తా అంటే నీళ్ళు ఎంత బాగా వెళ్ళొచ్చేస్తాను. ఇంత చెత్త చెదురు అంతా వెళ్ళొచ్చేటట్టుగా మస్తుగా పెట్టారు కదా. అంగడి వేసుకున్నా అంట, చిల్లర అంగడి ముందు. అంగడి స్టాప్ చేసి ఇంక ఇలా చేస్తున్నారు ఆ పెద్దయ్య. నాకైతే మస్తుగా అనిపించింది. మీ అందరికీ ఏమనిపించిందో చెప్పండి నాకు. నేనైతే చాలా హ్యాపీ అయిపోయినా. ఇంకా మా ఆయన వెళ్ళాడు గడ్డి కోసేకి, నేను కూడా వెళ్తున్నా. కొడవలు తీసుకుపోయినావా? చూడండి ఇంత మస్తుగా ఉంది కదా, దండిగా వేసేసారు గడ్డి అయితే. చూడండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగుందో ఊరు బయట, ఎంత హ్యాపీ అనిపించింది కదా. నేను కూడా చాలా హ్యాపీ. మీ అందరూ కూడా ఎవరైనా మీకు ప్లానింగ్ ఉంటే చేయండి.